గవర్నమెంట్ గెలిచిన తర్వాత మీ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? గవర్నమెంట్ గెలిచినాక అంటే వాస్తవానికి ఫస్ట్ నేను కాంగ్రెస్ పార్టీ పచ్చి కాంగ్రెస్ కార్యకర్తని. అలా కూడా కేసుల పైన గొడవలు పెట్టుకున్నాం. గొడవలు కూడా కేసులు 3 కేసులలో ఉన్నవాడిని నేను. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినాయి. కేసీఆర్ గారు వచ్చిండు. అది వరకు 10 సంవత్సరాల పాటు కూడా కాలం కాంగ్రెస్ పాలన ఉన్నది. కానీ ఈ నీళ్ళ గురించి పట్టించుకునే నాదులు లేదు, కరెంటు గురించి పట్టించుకునే నాదులు లేదు. ఈ పిండి ఈ సబ్సిడీ విత్తనాలకు వీటి గురించి కూడా పట్టించుకునే నాయకులే లేదు. అప్పట్లో ఆయమల అప్పుడు కాంగ్రెస్ పచ్చి లీడర్ని కార్యకర్తని. ఆ రోజులు అయిపోయినాయి. వలస పైన ఎవరు ఊళ్ళో నీళ్ళు లేవు, నిప్పులు లేవు, ఏమీ లేవు. హైదరాబాద్ వెళ్ళిపోయినా పెద్ద పిల్లలు ఎట్లా పెట్టుకున్నా అయిపోయినా. ఒక 8 సంవత్సరాల పాటు హైదరాబాద్ చర్యలు అయిపోయినా. ఆ లోపల కేసీఆర్ గారు మరి ఎక్కడి నుంచి వచ్చిండో ఏమో అసలు ఒక శ్రీరాముల లెక్క వచ్చిండు. అసలు రాముల వారికి ఇంకా రామరాజ్యం వెళ్తే అక్కడ గోడ్డు గోద పశువు పంట ఏలాంటిగా పచ్చల పైలతో ఉంటుందో మళ్ళీ ఆ కాలం దగ్గర నేను 35 సంవత్సరాల కింద చూసిన చరిత్రని కేసీఆర్ గారు వచ్చినాక గెలిచినాక మళ్ళా ఎమ్మడి 24 గంటల కరెంటు వచ్చేసింది. అసలు 24 గంటల కరెంటు అదివరి నుంచి 6 గంటలు 5 గంటలు అది కూడా ఎప్పుడు వస్తుందో తెలదు, ఎప్పుడు పోతుందో తెలదు. పడిగట్ట కాపలా కాసుకుంటా పాము గడి చచ్చినోడు ఉండు, తేలు గురించి చచ్చినోడు ఉండు, అర్థం రైతులు పోయేది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలదు. అలాంటి భగవద్ దగ్గరే పిల్లల హెచ్చిపెట్టి కూడా పోయి కూడా అలా వెళ్ళేది. పిల్లలకి ఒక గర్భిణీ స్త్రీ ఉందనుకో, ఆమెను ఒళ్ళిపెట్టి కూడా పోయేది. అలాంటి పడకాపలా కాసుకుంటా ఆ పంటలు పండించుకున్నా కూడా దాన్ని కూడా ఏది సేకరిక రాక ఇంటికి వచ్చేసరికి ఇది ఇంటికల్లా ఏముందని ఇటు గొడవ, ఇదొక గుంజేత, అటుపోయి ఆడ ఏం జరుగుతుందని ఆమెకు గుంజేత, భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు ఎట్లుందో అని ఏమో ఆయన గురించి ఆలోచించా, ఆయన ఈయన గురించి ఆలోచించా. అలాంటి రోజులు, అలాంటి మహా ఇబ్బందిమైన పరిస్థితులు ఈ కేసీఆర్ గారు గెలిచినాడు. ఎమ్మడే ఒక సంవత్సరం లోపల మళ్ళీ ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో ఒక జలగంగని కనుక తీసుకొచ్చి అన్ని జిల్లాల వ్యాప్తిగా తెలంగాణ మొత్తం సూర్యాపేటకు మాకు మళ్ళీ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు. ఆ లోపల నేను వాస్తవానికి అప్పుడు కాంగ్రెస్కే ఓటేసి గెలిపించిన వాళ్ళ నేను పాపం కేసీఆర్ గారికి వెళ్ళే. అప్పుడు మళ్ళా నాకు మనసుకు దోషిపోయింది. ఇక అబ్బా శ్రీరాముడు అంటే ఈయనే, కేసీఆర్ గారు శ్రీరాముడు అంటే ఈయనే. ఆ రాముడు అవతారం ఈ కేసీఆర్ గారు ఆత్మలో ఉన్నాడు కాబట్టి శేషశాసనం చేసి అన్న నాకు నేను పార్టీ మీద విరక్తి కాదు, మనిషితో అభిమానంతో నేను పార్టీ మారిన కేసీఆర్ గారినే గెలిపేసుకుంటూ ఆ పని నుంచి వచ్చేసాను. ఈ దురుపేక్ష సేకారంగా వచ్చి ఎక్కడి నుంచో వచ్చాడు, రావణాసురుడు వచ్చిండు వీడు రేవంత్ రెడ్డి అన్నోడు. రావణుడు అంటే ఎటువంటిది, రావణాసురుడు అంటే ఎటువంటిది అని వీళ్ళు ఏదో మతకాలాలుగా ఇది ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా ఇన్ని వాగ్దానాలు దగ్గర 23 వాగ్దానాలు పెట్టిరు. ఇది ఇస్తాం అది ఇస్తా అని మాయమాపి చేశారు మొత్తం. ఈ ఆడవాళ్ళ కలిగిపోయి ఒక మాట, మొగలు కలిగిపోయి ఒక మాట, ఈ తాపది ముందుకుంటారు. వాళ్ళ కలిపి కోటరియా వీడిని అంత పంపా రథసారికి పట్టియా వాని వీని చెప్పియా వానికి వీనికి మొత్తం మాయమాయ మబ్బులు చేసాడు. మాయమాయ చేసి మొత్తం అన్యాయంగా ఈ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టారు. కానీ ఆ ప్రభుత్వం వచ్చిన కాంచి అసలు ఏనాటిగా ఏ నాయకుడు ఎవరో ఏ లీడర్ ఎవరో అసలు ఊరిని పట్టించుకుని నాలుగు లేడు. అదివరకు మాకు జగదీష్ గారు ఉన్నప్పుడు కనీసానికి ఒక 10 నెలలకు ఒకసారి వచ్చి గ్రామాల మొత్తం తిరిగి అరుచుకొని పోయేది. కార్యకర్తలు ఏం చేస్తున్నారు, ఎట్లా మీకు అందరూ మంచి అనుకూలంగా కరెంట్ ఉంటుందా, మీకు సరిపొని మీకు ఎరువు ఇస్తురా, మీకు ఇత్తనాలు వస్తున్నాయా, రైతుల దగ్గరికి బాధ్యతగా వచ్చేది. మా ఆతకు రేసు మండలం మొత్తం మళ్ళీ వెళ్ళిపోతే మన పెనవాడి మండలం, సిమెంల మండలం మొత్తం మీరు కూడా చేసుకుని పోయేది. కానీ వాళ్ళ గెలిచి ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఒక్క నాయకుడు వచ్చి ఒక కార్యకర్త గారికి వచ్చి ఆపద సాపద నాదుడు లేడు. వాళ్ళంటి ప్రభుత్వం అన్యాయంగా ఉత్కృష్టంగా చేసి ప్రజలను ఏడిపించుకోలేదు తప్ప ఇలా గోరలేదు. కేసీఆర్ గారు మళ్ళీ ఏమేటాడు, ఇంటికి పెద్ద కొడుకు లెక్క తల్లిదండ్రులు ఉంటే ముసలి భూమికి ఇవ్వడం కూడా అక్షరాలు వాళ్ళ వృద్ధాపించిండు 2000 రూపాయలు వాళ్ళకు. అదివరకు ఎందుకంటే 400 ఎంత ఉండేది, దాన్ని పెంచిండు. పెంచి వికలాంగులకు 4000 రూపాయలు ఇస్తుండే. వాళ్ళకు మంచిగా అనుకూలంగా బ్రహ్మాండంగా నెల వచ్చేసరికి మనకేదో
ఇంటికి పోయి అన్నింటి కూడా జీతం చేసి చాకరీ చేసినట్టు కాబట్టి ఇస్తాం అయ్యవా అన్నట్టుగా ఆ మాట రాకముందుకే కేసీఆర్ గారు అన్ని అకౌంట్లలో డబ్బులు మస్తు వేసి పెద్దవాడు ఎవరికి లోటు రాకుండా ఎలాంటి ఆయన ఉన్న రోజులు మాకు కేసీఆర్ గారు ఉన్న రోజులు ఎలాంటి లోటు రాలేదు, ఎలాంటి అన్ని మంచి సౌకర్యాలు జరిగినాయి. మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క బోర్లు వేస్తుంటే కూడా నీళ్ళు పడే పరిస్థితి లేదు. ఎండిపోయిన పొలాలు నిత్య నిండిన వస్తున్న నీళ్ళు ఆపి కూడా మరీ ఎండ పెట్టాలనుకోండు వాసన ఇది. మళ్ళీ మాకు పొలాలు ఉండేవి మరి ఉన్నాయే మళ్ళీ సోషల్ కాంగ్రెస్లో ఉన్నాయి ఆ కాలం మరి వాళ్ళ పొలాలు మళ్ళీ వెళ్ళిపోయి ఇవాళ వాళ్ళు అంటూ అమ్మ ఎక్కడి నుంచి వచ్చిన అన్యాయం గీతలో గెలిపిస్తుంటారా మరి అప్పుడు అనలేదురా మాయ చేస్తురా మాయబతురా మబ్బతురా ఆ రాజ్యం వస్తే మనం బతకలేము. మళ్ళీ మనం పెళ్ళ మీద అమ్ముకోవాలి, పుస్తకాలు అమ్ముకోవాలి, హైదరాబాద్ మళ్ళీ సిటీకి వెళ్ళిపోవాలి.